వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొడతాం జనసేన నేత నలిశెట్టి శ్రీధర్. రాయలసీమ ప్రాజెక్టులపై వైసీపీ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తోందని, దాన్ని తీవ్రంగా ఖండించి నిరసన తెలియపరిచిన ఆత్మకూరు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు. ఆత్మకూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. మున్సిపల్ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట తమ నిరసన తెలియపరిచి, అనంతరం పట్టణ ప్రధాన రహదారి నుండి ఆర్డీఓ ఆఫీసు వరకు నిరసన తెలియపరుస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏదో ఒక అరాచకం సృష్టించడం వైసీపీ పార్టీ లక్ష్యంగా మారిందని, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ఆ పార్టీ విషప్రచారాలను ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని వివరించారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలకు తెలియపరచడమే తమ ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్బాబు, రీజనల్ కోఆర్డినేటర్లు కోల విజయలక్ష్మి, గుండ్లూరు నాగరత్నం, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్, కోవూరు నియోజకవర్గం సమన్వయకర్త చప్పిడి శ్రీనివాసులురెడ్డి, జిల్లా కార్యదర్శి షేక్ అలియా, సంగం ఆనంద్, జనసేన నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఒక వికృతమైన మనస్తత్వం. తిరుమల లడ్డూల్లో వాళ్ళే కల్తీ చేస్తారు, అసలు కల్తీ జరగలేదంటారు. కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేస్తారు. మేము శుద్ధపూసలము, అవినీతి అంటే ఏంటి అని బుకాయిస్తారు. వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపుకుంటారు. నారాసుర చరిత్ర అని చెప్పి పేపర్లో రాస్తారు. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడమే వీళ్ళ పని, వేరే పని లేదు. ఈ మధ్య కొత్తగా ఈ రాయలసీమ ప్రజల యొక్క సాగునీటి అవసరాలకు కూటమి ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తుంది అని చెప్పి ఈ మధ్య ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ భాగస్వామి పార్టీ అయిన జనసేన పార్టీగా అసలు జరిగిన వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మా జనసేన పార్టీ పైన ఉంది. ఇక్కడ మనం గమనిస్తే 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పరిపాలించింది. ఆ ప్రభుత్వ కాలంలో పులిచింతల గేట్లు కొట్టుకోపోయాయి, పించే డ్యాం గేట్లు కొట్టుకోపోయాయి, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోపోయింది, ఈ సోమశిల ఆఫ్లాన్ పూర్తిగా దెబ్బతినింది. ఇవన్నీ జరిగి 2020-21 సంవత్సరం జరిగింది. దోస్తో మాట్లాడి, అయ్యా ఈ సంగమేశ్వరం రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టుకి ఇది కట్టుకున్న వల్ల మా తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి నష్టం లేదని చెప్పి ఆ రోజు కేసీఆర్ చేత ఒక మాటగా చెప్పించుంటే అప్పుడే స్టే వచ్చిండేది. ఆ ప్రాజెక్ట్ అప్పుడే కంటిన్యూ అయ్యి ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? 2021లో నీ కారణంగా, నీ చేతకాంత కారణంగా ఎటువంటి డిపిఆర్లు, కృష్ణా బోర్డు అనుమతులు లేకుండా నువ్వు చేసిన ఈ నిర్వాహకానికి ఈరోజు కూటమి ప్రభుత్వమే నిందేయడం ఎంతవరకు కరెక్టు? తర్వాత దాంట్లో నువ్వు 1,000 కోట్ల రూపాయలు స్కామ్ చేసావంటున్నా. ఎందుకంటే ఒక జీవో ఇచ్చేసావు, అసెంబ్లీలో ఒక జీవో పాస్ చేసి దానికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసావు. ఆ రిలీజ్ చేసి ఆ కాంట్రాక్ట్ వర్క్ ఎవరికి ఇచ్చావా? నీ అనుంగు సహచరుడు, మంత్రివర్గ సహచరుడు పెద్దిరెడ్డి రామచంద్రరావుకి ఇచ్చావు. ఆయన 1,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టి దాన్ని ఆ డబ్బులు కూడా డ్రా చేసుకున్నాడు. అంతేగాని లేనిపోని అబద్ధాలని వండి వారుస్తూ నిరంతరం కూటమి ప్రభుత్వం మీద ఈ విధంగా విష ప్రచారం సాగించడం మీకు మంచిది కాదని చెప్పి, మీరు రాయలసీమ ద్రోహిగా ప్రజలు ముద్రపడతారని చెప్పి, రాయలసీమ రైతాంగానికి ముద్రపడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా మీ ఒక్క బుద్ధులు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేయడం అనుకోండి, హెచ్చరించడం అనుకోండి, ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. జై జనసేన.